వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం విపక్షం వైసీపీని పూర్తి స్థాయిలో దెబ్బతీయాలని వ్యూహం రచిస్తోంది. వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్షకు కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు సిద్ధమయ్యాయంటున్నారు. ఇప్పటికే చేరికల కమిటీతో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో నేతలను చేర్చుకునేలా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో టీడీపీ క్షేత్రస్థాయిలో వైసీపీని ఖాళీ చేయించే వ్యూహాన్ని పదునెక్కించిందంటున్నారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసిన టీడీపీ తొలుత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ చేసినట్లు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీలో తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న మాజీ మంత్రి బొత్సను రాజకీయంగా దెబ్బతీయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. బొత్స కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న 4 నియోజకవర్గాల్లో వైసీపీని నిర్వీర్యం చేసేలా కూటమి నేతలు దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో 3 నియోజకవర్గాలకు బొత్స కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స, గజపతి నగరంలో బొత్స సోదరుడు అప్పల్ నర్సయ్య, నెల్లిమర్లలో బొత్స సమీప బంధువు బడుకొండ అప్పలనాయుడు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఇక విజయనగరం జిల్లాకు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలో బొత్స వ్యక్తిగత చరిష్మా కూడా ప్రభావం చూపుతుంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి 4-5 నియోజకవర్గాల్లో సొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బొత్స వ్యక్తిగత ఓటు బ్యాంకును దెబ్బతీయాలని కూటమి నేతలు పావులు కలుపుతున్నట్టు చెప్తున్నారు. ముందుగా బొత్స సోదరుడు అప్పల్ నర్సయ్య ఇన్ఛార్జిగా ఉన్న గజపతి నగరంలో వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించేలా కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా 300 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు చెప్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిలో మండల స్థాయి నేతలు కూడా ఉండడం గమనార్హం. గజపతి నగరం ఎమ్మెల్యేగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచిన మంత్రి కొండపల్లి నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలనే ఉద్దేశంతో బొత్స అనుచరులను టార్గెట్ చేశారంటున్నారు. ఎప్పటి నుంచో బొత్సతో సన్నిహితంగా మెలుగుతున్న వారిని టీడీపీలోకి తీసుకురావడం ద్వారా బొత్స కుటుంబ ఆధిపత్యానికి గండి కొట్టాలని వ్యూహం రచిస్తున్నారంటున్నారు. అటు బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో కూడా సీనియర్ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని స్థానిక సంస్థలను చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు బొత్స అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గమైన కేంద్రమైన చీపురుపల్లిలో ఓ ప్రధాన నేతను పార్టీలోకి తెచ్చేందుకు చర్చలు మొదలయ్యాయి. ఇక బొత్స కుటుంబానికి చెందిన నెల్లిమర్లపైన కూటమి నేతలు ఫోకస్ చేశారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన లోకం మాధవి ఉండగా బొత్స తమ్ముడు లక్ష్మణరావు ఆ కుటుంబానికి దగ్గర బంధువైన మాజీ ఏఎంసీ చైర్మన్ చనమోలు వెంకటరమణ ఇప్పటికే జనసేనలో చేరారు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో మరికొందరు వైసీపీ దిగువ స్థాయి నేతలతో చర్చిస్తూ జనసేన పార్టీని బలోపేతం చేసేలా పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలతో మాజీ మంత్రి బొత్సకు రాజకీయంగా గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.